అవకాశం ఒక మనిషిని ఎటువైపైనా తిప్పే ఒక కీలక మలుపిది. అవకాశం బట్టి ఎటైనా మాట్లాడతాను అంటే బహుశా నువ్వు మాటల్లో గెలుస్తావేమో కానీ వ్యక్తిత్వంలో మాత్రం ఓటమి చెందుతావు అంటుంటారు పెద్దవాళ్ళు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో 40 ఏళ్ల చరిత్ర కలిగిన రాజకీయ నాయకుడినని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు 1, 2, 3, 4 కాదు, అనేక సందర్భాల్లో లెక్కలేనన్ని సందర్భాలలో మాటలు తప్పడం, పూర్తిగా మాట తప్పకపోతే తప్పు అనేటట్టుగా చిత్రీకరించుకోవడంలో తన ట్రిక్ ఏంటో ఇప్పుడు ప్రజానీకంకు కూడా తెలిసిపోయింది. చంద్రబాబు పొలిటికల్ డర్టీ ట్రిక్ ఇదే. ఎస్, 1 కాదు 2 కాదు, సొంత పార్టీ లేదు, పిల్లనిచ్చిన మేనమామ పార్టీని లాక్కోవడమే కాకుండా ఆయనకు పొడిచిన వెన్నుపోట్లు అన్నీ ఇన్ని కాదు, చివరకు నేడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నాను అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం దవాస్ పర్యటన ముగించుకొని ఆంధ్రప్రదేశ్కి రావడమే కాదు, అక్కడ లక్షల కోట్లు పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు వస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం ఏ ఆధారాలు లేకుండా, కనీసం రూపాయి లాభం లేకుండా 100 కోట్లు ఖర్చు చేసి తిరిగి ప్రయాణమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇది అసలు చంద్రబాబు రాజకీయ చరిత్రలో ఇంతకన్నా దారుణమైన పేజీ మరొకటి ఉండదు. చంద్రబాబు నాయుడు గారు పూటకో మాట మాట్లాడుతుంటారు. తన అవసరం ఎటుంటే అటువైపు దూకడంలో సిద్ధహస్తుడు. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో సహా గతంలో అనేక మంది రాజకీయ నాయకులను సైతం తిట్టిన నోరే, మెచ్చుకుంది కూడా ఈ నోరే. ఎస్, ఇక లెక్క ప్రకారం 2024 వెనకాల నుంచి వద్దాం. కట్ చేస్తే 2024 దాకా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడ ఏమేమి అతిపెద్ద నిర్ణయాలు దూకుడు తీసుకున్నారో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచారు అని అంటుంటారు కదా, అది ఎందుకో తెలుసా? ఇదిగో ఇందుకే. 1983 ఎన్టీఆర్ మీద పోటీ చేస్తానని సంచలన బాంబు పేల్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సొంత పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ మీదే పోటీకి దిగుతానని ఆ టైంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇదిగో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక 2 సంవత్సరాలు గడవగలేదు, అంతే మాట మార్చి పారేశాడు. 1985లో ఏమన్నాడో తెలుసా? ఎన్టీఆర్ మహాదేవుడు అంటూ పూర్తిగా మాటను తిప్పేశాడు. ఎన్టీఆర్ పక్కన చేరిన చంద్రబాబు నాయుడు గారు ఆయన పెద్ద దేవుడు అంటూ కూడా ఏకంగా గట్టెక్కిచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇక 1995 ఎన్టీఆర్కి అసలు నైతిక విలువలే లేవు, ఆయన ఒక మనిషేనా అంటూ రెచ్చిపోయిన వ్యక్తి చంద్రబాబు. 1985 నుంచి 95 అంటే దాదాపుగా 10 ఏళ్ళు ఎన్టీఆర్తోనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినా కూడా అయిపోయారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన గద్దెను తను సంపాదించుకోవాలి అనుకున్నాడు అనైతికంగా. కాబట్టే ఎన్టీఆర్కు నైతిక విలువలు లేవు అంటూ బాంబు పేల్చారు. 1999లో ఏకంగా బీజేపీతో అభివృద్ధి సాధ్యం, బీజేపీని గెలిపించుకోవాలి అంటూ యూటర్న్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక 2003లో మోదీని జైల్లో పెట్టాలి అంటూ పిచ్చిగా తిట్టేశాడు మోదీని. 2008 తెలంగాణకి అనుకూలం, తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చంద్రబాబే అన్నాడు. 2010 తెలంగాణకి వ్యతిరేకం, తెలంగాణ అవసరం లేదు, తెలంగాణ ఎవడబ్బా సొబ్బు అంటూ, మేము లేకపోతే తెలంగాణలో ఎవడూ లేడు అంటూ విచ్చలవిడిగా నోరు జారిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ 1983 నుంచి 2008 దాకా చూడండి ఎన్ని యూటర్లు తీసుకున్నారో. అప్పుడే అనుకూలం, అప్పుడే వ్యతిరేకం, అప్పుడే దేవుడు, అప్పుడే నైతిక విలువలు లేవు, అప్పుడే అభివృద్ధి, అప్పుడే మోదీని జైల్లో పెట్టాలి. ఇలా మాటలు మారుస్తూనే ఉన్నాడు 1983 నుంచి కూడా. 2010కి ఏకంగా తెలంగాణకు వ్యతిరేక పరుడుగా నిలబడ్డాడు. 2012లో ఏం చేశాడు? ఏకంగా తెలంగాణకు అనుకూలంగా ఉన్నాను అంటూ లెటర్ కూడా రాశాడు ఢిల్లీకి. 2013లో సోనియాకు ఇటలీకి దయ్యం అంటూ సోనియాను దూషించాడు. సోనియా గాంధీ వల్లే రాష్ట్రం విభజన జరిగిందంటూ నానా హడావుడి చేసిన వ్యక్తి చంద్రబాబు. సోనియా ఇటలీ దయ్యం అన్నాడు. 2014లో ఈ మాట మీద ఉన్నాడా? లేనే లేడు. మోదీ దేశానికి కావాలి, బీజేపీకి మా మద్దతు అంటూ 2014లో కొత్త రాగం అందుకోవడమే కాదు, ఇక్కడే పవన్ కళ్యాణ్తో జతగట్టి చంద్రబాబు, మోదీ, పవన్ ముగ్గురు కూటమిగా ఏర్పడి 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారిగా విభజన జరిగిన తర్వాత ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఇక కూటమిలో పవన్ కళ్యాణ్, మోదీ ఉన్నారు. ఆ కొద్ది రోజులకే పవన్ కళ్యాణ్ను నెట్టేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీని ఏకంగా పొట్టు తిట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. 3 ఏళ్లకే పొత్తులో గెలిచిన 3 ఏళ్లు గడవక ముందే మోదీ ఒక పెద్ద దొంగ, దుర్మార్గుడు అంటూ చంద్రబాబు స్టేట్మెంట్లు పాస్ చేశాడు.
మోదీ అసలు నీకు కుటుంబ విలువలు తెలుసా, నువ్వు మనిషివేనా అంటూ కూడా చెలరేగిపోయి తన డర్టీ పాలిటిక్ లీక్స్ బయట పెట్టే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ చూస్తున్న మీకు ఏం అర్థమవుతుందో చెప్పండి. నిజంగా ఇలాంటి మనిషిని ప్రస్తుతం 2024లో మళ్ళీ ఏదైతే కాదనుకున్నామో కాకూడదు అనుకున్నామో అదే జరుగుతుంది. 2018లో సోనియా ఒక దేవత అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. 2014లో మోదీతో జతగట్టి 17లో విడగొట్టి దొంగ అని మోదీనని 2018లో మళ్ళీ సోనియా గాంధీ ఒక దేవత అంటూ రాహుల్ గాంధీ సోనియా గాంధీ వద్దకు వెళ్ళి పలు ధర్నాలు కార్యక్రమాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. 2019 కాంగ్రెస్తో జతగట్టి ఏదో చేయబోయాడు, అది కూడా రివర్స్ అయింది. ఇదంతా కాదని జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఆనాడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. సంక్షేమానికి గొప్పగా పెద్దపీట వేస్తూ దేశంలోనే ఏ ఇతర రాష్ట్రంలో లేనంత గొప్పగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ముందుకెళ్తే జీర్ణించుకోలేక ఆయన మీద ప్రతిరోజు బురద జల్లుతూ కార్యక్రమాలు చేశారు. అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారు స్కిల్ స్కామ్ కేసుల్లో చంద్రబాబును అడ్డంగా దొరకబట్టి ఏకంగా జైలుకు పంపిస్తే 53 రోజుల పాటు కూడా ఆయనకు బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. ఆ చివర హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద బెయిల్ వచ్చి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన మరుక్షణమే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2014 సీన్ని రిపీట్ చేయాలని మోదీతో జతగట్టేందుకు పవన్ కళ్యాణ్ను పావుగా వాడుకొని దేశ ప్రధాని మోదీ, పవన్, చంద్రబాబు మళ్ళీ 2024 బీజేపీతో గేట్లు తెరుచుకొని మళ్ళీ అప్పుడు పొత్తుల కోసం ఆరాటపడుతూ పోవడం జరిగింది. అల్టిమేట్గా పొత్తులో అధికారంలోకి రాగలిగారు. ఇవి నాలుకల ఒక మనిషికి ఉండే నాలుకల ఈ నాలుకను నిజంగా నమ్మేదగ్గ నాలుకేనా అని కూడా ఈరోజు ప్రజలు ఆలోచించాలి. 2024 కాదు, ఎప్పుడు ఏ దశలో ఆ దశకు తగ్గట్టుగా మాట్లాడి అడుగులు వేయడంలో చంద్రబాబు ఎంత పెద్ద సిద్ధహస్తుడో బహుశా ఇప్పుడు ఈ లెక్కలు చూస్తుంటే అర్థమవుతుంది. 1983 నుంచి మొదలు పెడితే 2024 దాకా లెక్క తప్పదు గురు, చేసిన తప్పులు మాత్రం పిల్లలు. ఇవి చంద్రబాబు గారి దొంగ నైజాం, దొంగ బుద్ధికి నిదర్శనం. ఎంతకన్నా దారుణమైన వ్యక్తిని 40 ఏళ్ళ అనుభవం, 40 ఏళ్ళ అనుభవం అంటారు, 41 ఏళ్ళ రాజకీయ అనుభవంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మోసం చేయడం, మాటలు తప్పడం, తన అవసరం ఎటు ఉంటే అటు తనను డైవర్ట్ చేసుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే తన అడుగులు ఉన్నాయి అనే దానికి ఇంతకన్నా ఉదాహరణ లేదా? పోనీ ఇప్పుడైనా చక్కగా ఉంటున్నాడా అంటే అది లేదు. కూటమిగా ఏర్పడ్డ ఈ ముగ్గురిని విడగొట్టే ప్రయత్నం కూడా చంద్రబాబు ఆరంభించారు అని చెప్పవచ్చు. ఏ రకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా గట్టిపడ్డాడు, కేంద్రంలో చెలాయిస్తున్నాడు రాజకీయాన్ని. తానేదో రాబోయే ముఖ్యమంత్రి అని, కాబోయే ముఖ్యమంత్రి అనేటట్టుగా తాను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇది టీడీపీ మొదటికే మోసం వస్తుంది. కాబట్టి నారా లోకేష్కు కీలక పదవులు, డిప్యూటీ సీఎం హోదాలు అంటూ అనేక కథనాలు అల్లుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది కొత్త రాజకీయం కాదు. ఎప్పుడు ఎవరిని వాడుకోవాలి, ఎవరిని పక్కకు నెట్టాలి అన్నది బహుశా ఆయనకు తెలిసినంత గొప్పగా ఎవడికి తెలియదు అనేది. ఇందుకే పవన్ను సైడ్ చేసి బీజేపీతో జతగట్టి మళ్ళీ నారా లోకేష్కు పూర్వ వైభవం తెచ్చి రాజకీయ చక్రంలో పూర్తిగా టీడీపీ వైపు తిప్పుకోవాలి, జనసేనను కనుమరుగు చేయాలి. లేదంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గొప్పగా వెళ్ళే అవకాశం ఉంది. అది రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు పుత్రరత్నమైన నారా లోకేష్కే ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుందని గ్రహించి ఈ రకంగా చేస్తున్నాడు. ఓ రకంగా దేశ ప్రధాని పెద్ద దొంగ అని అన్న వ్యక్తి, ఓ రకంగా పవన్ కళ్యాణ్ను తిట్టిన వ్యక్తి, ఓ రకంగా కుటుంబ వ్యవస్థను అసలు నీకు తెలుసా అని ప్రధానిని విమర్శించిన ఈ వ్యక్తి ఈరోజు మళ్ళీ ఆ వ్యక్తుల గురించి ఆరాటపడుతూ కలవడము, కలిసినాక మళ్ళీ అదే ట్రయాంగిల్ గేమ్లో భాగంగా మళ్ళీ పక్కకు తప్పే కార్యక్రమం. ఇది డర్టీ ట్రిక్ కాదా? చెప్పాల్సింది మీరే.